నా సమయానికి ముందు మరణాన్ని నేను స్వీకరించను. ఐ రిజెక్ట్ మై అన్లిమిట్లీ టైం, అన్లిమిట్లీ డెత్, అన్టైమ్లీ డెత్. నా సమయానికి ముందు, నా సమయం రాక మునుపు నా యొక్క మరణాన్ని నేను స్వీకరించను అని ఈ వాక్యం మీరు ధ్యానించబోతున్నాం. ఓ 10 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి తర్వాత మనము ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, నా మాటను వినండి, నాకు జవాబు ఇవ్వండి. ఒకవేళ మీరు సైతాన్ అయితే, కొద్దిగా సౌండ్ పెట్టిన ఆయన, ఒకవేళ మీరు డీమెన్ సాతాన్ అయితే కొద్దిగా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు చాలా పేరు ప్రతిష్ట కలిగి ఉండే విధంగా టు బీ ఎ స్మార్ట్ ఎఫిషియంట్ పర్సన్, వాట్ యూ విల్ డూ. ఇప్పుడు చూడండి, మనం నార్మల్గా అందరిలో బాగా కనిపించాలని, చురుకుగా చాలా యాక్టివ్గా కనిపించాలని మంచి మంచి కార్యాలు చేస్తుంటాం, అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎన్నో పనులు చేస్తుంటాం స్మార్ట్గా కనిపించడానికి. పాటలు బాగా పాడతాం, ప్రార్థన బాగా చేస్తాం, అన్ని విధాలుగా చురుకుగా పనులు చేస్తూ ఉంటాం. అలా ఒకవేళ మీరు సైతాన్ అయితే, హల్లెలూయా, ఇలా మంచిగా అందరి ముందు కనిపించడానికి మీరేం చేస్తారు? అర్థం కాలే? అయితే చెప్పండి, ఏం చేస్తారు? మంచోళ్ళని పడతారు, మంచోళ్ళని. చాలా ఎఫిషియెంట్ నేను అంటే ఒక మంచి గిరాకీని పట్టాలి, అవునా కాదు? ఒక మంచి కస్టమర్ని. ఒకవేళ మీరు సైతాన్ అయితే నరకానికి తీసుకెళ్ళడానికి ఎలాంటి వ్యక్తులను పడతారు? మంచోళ్ళని. ఎలాంటి మంచి. వచ్చిందా బుద్ధి? ఇప్పుడు వెలిగింది. సో ఇక్కడ ఎవరు అంతకంటే మంచిగా ఉన్నారు బ్రదర్? ప్రాక్టిక్ కంటే ఎవరు మంచిగా వాళ్ళని పడతారు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరెవరు వచ్చి పడుతున్నారు మీకు అర్థమవుతుందా? ఎవరు వచ్చి పడుతున్నారు అర్థమవుతుందా? ఇప్పుడు సహోదరి పుష్ప వచ్చి నాతో దోస్తీ చేసింది అనుకో, ఎవరు వచ్చినట్టు చెప్పలేము. టార్గెట్. ప్రైజ్ ది లార్డ్. సో యూ విల్ గో ఇఫ్ యూ ట్రై టు డూ ఎఫిషియంట్ వర్క్స్. చాలా మంచి కార్యాలు చేయాలంటే మంచి వ్యక్తులను, మంచి యొక్క ఏదన్నా కొత్తది చేయాలని మీరు ఆలోచిస్తుంటారు. ప్రైజ్ ది లార్డ్. సో అధికంగా నువ్వు ఫలించాలంటే, టు బికమ్ ఏ ప్రొడక్టివ్ వన్, ఇఫ్ యు ఆర్ ఎ డీమన్, మీరు సైతాన్ అయితే అధిక కార్యములు మీరు చేయాలి. అధికంగా మీరు ఫలించాలంటే మీరు ఏం చేస్తారు? హల్లెలూయా. అంటే దారిలో పోయినంతా పోయి పట్టుకొని, నీ పేరేటిది? ఓ నువ్వు మమతనా? ఎక్కడి నుంచి వస్తున్నావు? శంషాబాద్ నుంచా? నేను శోధించాలనా? రేపటి నుంచి నేను రాకుండా చెయ్యాలనా? ఇలా వెళ్ళి అడుగుతారా? లేదు. మాట్లాడతారా? లేదా? అడగరు. కానీ ఏం చేస్తారంటే, నీకు వ్యతిరేకంగా ఏ ఆయుధము వర్ధిల్లదు అని చెప్పిన మాట అది తయారు చేస్తారు. అయితే ఇప్పుడు నేను వెళ్ళి నేను రేపు వచ్చి శోధిస్తా, నువ్వు రాకుండా చేస్తా, నేను అక్కడ ఒకరిని గెలుకుతా, నిన్ను రాకుండా చేస్తా, ఒకరిని ఎర్రెక్కిస్తా, ఆడు నిన్ను కోప్పడతాడు, దాంతో నువ్వు బంద్ అయిపోతావు అని నీకు వచ్చి చెప్తాడా సైతాన్? చెప్పడు. ఏం చేస్తాడు? ఒక ఆయుధం తయారు చేస్తాడు. ఏం చేస్తాడు? అందుకే యేసయ్య ఒక మాట అన్నాడు, ఒక ఆయుధము. ఆయుధం దేనికి తయారు చేసుకుంటారు? మాట్లాడాలి తొందరగా. చంపడానికి, కొట్టడానికంట. కొడితే నువ్వు తిరిగి కొడతావు, నేను చంపేస్తే మళ్ళీ ఏం లేదు, చంపేస్తే ఏం లేదు. అది పాముని సగం చంపి వదిలితే ఏం చేస్తుంది? పులిని సగం చంపేసి వదిలేస్తే ఏం చేస్తుంది? సంపుతుంది తిరిగి వచ్చి నిన్ను. కాబట్టి యెషయా గ్రంథం 54:17 దేవుడు అన్నాడు, ఏ ఒక ఆయుధం నీ మీద వర్ధిల్లదని చెప్పిన మాట అంటే సాతాన్ ఆయుధాన్ని తయారు చేస్తాడు.
మనని బలహీనపరచడానికి, బాధ పెట్టడానికి, శోధించడానికి అనేక రకాలుగా. ఫ్యాషన్ అంటే తయారు చేయడం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఏదైతే మన జీవితంలో మరి ఇతరుల యొక్క జీవితంలో అన్ని విధాలుగా కార్యాలు సిద్ధం చేయడం. ఫ్యాషనింగ్ మీన్స్ తయారు చేసుకోవడం, సిద్ధం చేయడం, రేపు నిన్ను సర్వనాశనం చేయడానికి. సో ఎవరు ఏ సాతాను వచ్చి నిన్ను పలకరించి రేపు నిన్ను శోధించబోతున్నా అని చెప్పదు, ఆల్రెడీ ప్లాన్ చేసి పెడతాడు, తయారు చేసి వస్తాడు. ఏ ఆయుధం ఉపయోగిస్తున్నాడో అది నీకు బుద్ధి లేక, జ్ఞానం లేక, నువ్వు బలహీనమైతే, తెలుసుకోలేకపోతే ఆయుధానికి నువ్వు బలి అయిపోతావు. ఆయుధానికి మనం బలైపోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆ సాతాను వచ్చి నిన్ను పాడు చేస్తాను, రేపు నిన్ను నాశనం చేస్తాను అని కాదు. మనం ఏం చేస్తామంటే ఒక అసైన్మెంట్, అంటే ఈరోజు ఇంత పని చేస్తాం. మనం లేవగానే బాసం తోమాలి, అది తోమాలి, ఇది తోమాలి, బట్టలు ఉతుకోవాలి, ఆ తర్వాత తల దూకోవాలి, స్నానం చేయాలి, పూలు పెట్టుకోవాలి, మళ్ళీ అప్పుడు స్కూల్కి పోవాలి, పిల్లల్ని తీసుకు, ఇలా అన్ని ప్రోగ్రామ్ చేసుకుంటారు. అలా సాతాను కూడా మన జీవితంలో ప్రోగ్రామ్ చేసి పెట్టున్నాడు. ఇయ్యలగాకపోయినా రేపు నేను వదిలేదే లేదంటాడు. సో ఎవ్రీడే హీ హ్యాస్ అన్ అసైన్మెంట్. అసైన్మెంట్ అంటే సాతాను అంత పిచ్చోడు కాదు. రోజుకి 10,000 మంది దగ్గర పోయి 10 మందిని శోధించే, 10,000 మందిని శోధించే వ్యక్తి కాడు సాతాను. 10,000ను పడగొట్టే వ్యక్తి ఒక్కడు ఉంటాడు. ఈయనను పడగొడితే 10,000 పడిపోతారు. నన్ను ఒక్కడిని పడగొడితే ఎన్నో దేశ విదేశాల్లో ఉన్న కుటుంబాలు పడిపోతాయి. నేను ఎందుకు చాలా బిజీగా ఉంటా, ఎందుకంటే నేను అన్ని దిక్కుల నుంచి కొడతాను. నన్ను ఒక్క దిక్కు నుంచి కొట్టాడు సాతాను. నన్ను చూడండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో ప్రతి ఒక్క చోట మనకు ఈ యొక్క పోరాటం. సో ఎవ్రీ డే ఇట్ విల్ ట్రై టు డిస్ట్రాయ్ యూ వెన్ యు ఆర్ ఫేసింగ్, వెన్ యు ఆర్ సపోర్టింగ్, వెన్ యు ఆర్ సేవింగ్, ప్రొటెక్టింగ్, లీడింగ్ పీపుల్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఎవరికైతే రక్షణలో మీరు 10,000 మందికి మిమ్మల్ని ఒక్కడిని పడగొడితే సార్, ఎక్కడి నుంచి అయితే నువ్వు పడగొడుతున్నావో ఆ స్థలం నుంచి, ఏ టవర్ మీద ఉన్నావో ఆ టవర్ నుంచి నిన్ను కింద దోసేస్తే చాలు. ఇప్పుడు ప్లేన్ని కంట్రోల్ చేస్తున్నాడు. ఎక్కడి నుంచి చేస్తాడు? లైట్ హౌస్ నుంచి చేస్తాడు. ఆ లైట్ హౌస్లో ఒక బాంబు వేస్తే అన్ని ప్లేన్లు ఎక్కడ దిగవు, అన్నీ తిరుగుతూనే ఉండాలి, లాస్ట్ కింద పడి చావాల్సిందే. సో నువ్వు ఉన్న చోట్లో నుంచి నేను తీసేస్తాడు, ఉన్న చోటు నుంచి నేను తప్పించేస్తాడు. అప్పుడు అతనికి ఏమవుతుందంటే చాలా ఈజీ అవుతుంది పడగొట్టడం. ప్రత్యేకంగా వచ్చి, రాజకుమారి రేపు నిన్ను టెంప్టేషన్ చేయబోతున్నాను, నువ్వు ఎల్లుండి నుంచి చూడు ఏమవుతావు అని చెప్పడం. అట్లా ఇక్కడ చాలామందిని శోధించున్నాడు, ఇప్పుడు కూడా శోధిస్తున్నాడు. సో ప్రియమైన దేవుని బిడ్డలరా, సాతాను ఎప్పుడు కూడా చాలా బలమైన వ్యక్తిని పట్టుకుంటాడు, బలహీనులను ఎప్పుడు పట్టుకోడు, బలమైన వ్యక్తిని పట్టుకుంటాడు. ఇప్పుడు మనకు 10 రూపాయలు కావాలంటే డబ్బు లేనోడి దగ్గరికి వెళ్తామా, డబ్బులు ఉన్నోడి దగ్గరికి వెళ్తామా? ఉన్నోడి దగ్గర డబ్బు. సాధారణ అంతే. మనకే పిచ్చి లేదంటే సాతానికి ఉంటుందా? ఉంటుందా? మీరు బాగా దోస్తే ఉన్నారు ఆయనతో. ఆయన పిచ్చి ఉంటుంది, సాతానికి లేనిది కూడా మీకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సాతాన్ అంటే గుర్తుకొచ్చింది. సాతాన్ ఎట్లుంటాడు ఎవరైనా చూసిండ్రా? చాలామంది. ఒక దైవజనుడికి ఒక వ్యక్తి చెప్పిండంట, ఒరే నాయనా సాతాన్ ఎట్లుంటుంది తెలుసా? లేదన్నా చెప్పు అన్నాడంట. ఎట్లుంటుందంటే తెల్ల చీర కట్టుకొని వస్తుందంట. ఎట్లొస్తుంది? తెల్ల చీర ఉంటుంది, మల్లె పూలు ఇలా తెల్ల విరిబోడ్చుకొని వస్తుందంట. ఇంకా ఆ రోజు నుంచి, షార్ట్గా చెప్తున్నాను, చాలా పెద్ద కథ, చాలా బాగుంటుంది. ఆ రోజు నుంచి దైవజనుడు తెల్ల చీర కట్టుకోసిన వాళ్ళు అందరినీ అడుగుటమే. కానీ అందులో ఇంకొక మాట చెప్పిండు, రహస్యం. తెల్ల చీర కట్టుకొని వస్తారు, కానీ వాళ్ళ కాళ్ళు అందరికైతే ముందుంటాయంటే సైతాన్లకు మాత్రం వెనుకుంటాయంట పాదాలు. అయితే ఈ దైవజనుడు ఆ రోజు నుంచి తెల్ల చీర కట్టుకొని వచ్చిన ముఖాలు చూస్తలేడు. ఎవరు తెల్ల చీర కట్టుకున్నా ముందు కాలు చూస్తున్నాడు. అమ్మ దయ్యం కాదు ఇది మనిషి అని. అప్పుడు ప్రైజ్ ది లార్డ్ అమ్మ అంటున్నాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. శక్తి బలముతో ఆత్మ అభిషేకంతో నిండిన వ్యక్తినే పట్టుకుంటాడు. ఇప్పుడు ఒక సహోదరి మంజుల ఉందనుకో, ఆ కుటుంబంలో కొద్దిగా నాయకత్వం వహిస్తుంది, ఆమెనే పట్టుకుంటాడు.
ఆమె అందరినీ గెలుకుతుంది. అందరు రారు. ఒక్కడిని పట్టుకుంటే పోలే, మిగతా అక్క చెల్లెలు అన్నదమ్ములు కుటుంబంలో ఎవ్వరు రారు. ఎందుకంటే ఆమెకే వింటారు. అవునా కాదు? ఇప్పుడు మా సహోదరు ఒక్క పుష్పను పట్టుకుంటే చాలు, కుటుంబంలో ఎంత పెద్ద వీరుడైనా రాడు, అంతే, క్లోజే అక్కడ చాప్టర్. అలాంటి వాళ్ళు పడతాడు సైతాన్, నాలాంటి మామూలు పట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం. యేసువా వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, అలాంటి వ్యక్తులని ఎవరినైతే సాతాను పడతాడో అలాంటి వ్యక్తులనే ఈరోజు దేవుని యొక్క హస్తము వెతికి మరి ఇక్కడికి తీసుకొచ్చింది. ఆమేన్. అర్థమైన వాళ్ళు మాత్రమే కొట్టగలుగుతారు. ఆమేన్. ఎంత బలహీనులో అంత మెల్లగా కొడతారు. అంటే నా మాట ఏంటంటే, ఇప్పుడు బ్రదర్ సునీల్ చాలా బలవంతుడు, స్ట్రాంగ్, ప్లేయింగ్లో దాంట్లో దీంట్లో అంతా ఆత్మ కలిగిన వాడు. అయితే ఈ వ్యక్తిని సాతాను శోధిస్తుంది, ఎలాగైనా ఈయన పడకూడదని సాతాను ఈయనని తీసుకెళ్ళి నాశనం చేస్తుంది. ఈయన వల్ల ఎన్నో మినిస్ట్రీలు ఎక్కడైతే ఈయన వాయిస్తాడో అక్కడలా ఆత్మ రాకుండా చేయాలని సాతాను ఇతన్ని శోధించదని తెలిసి ఈరోజు దేవుని హస్తం ఏం చేసిందంటే, సునీల్ బ్రదర్ బ్యాటరీ దగ్గరకు పో అని బలవంతంగా పట్టుకొని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టింది. ఎందుకంటే నువ్వు బలవంతుడివి, దేవుడు నిన్ను గుర్తుపెట్టాడు. ఈరోజు మనం అందరం బలవంతులం. యేసు గుర్తుకు తెచ్చుకున్నాడు, యేసు ఇల్లు మనల్ని పోల్చాడు, యేసు మనల్ని ఇక్కడ పట్టుకొని వచ్చి దీవించాలని ఆశపడ్డాడు. హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం, భావనాత్మ దేవా వందనం. హల్లెలూయా. సో దేవుడు మనల్ని మంచోడు. ఎందుకంటే మనల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. మనల్ని తీసుకొచ్చి ఏం చేయబోతున్నాడు? మన ద్వారా మన కుటుంబాన్ని, మన సంఘాన్ని, మనతో ఉన్న సావసం కలిగి ఉన్న వ్యక్తులన్నింటినీ అందరినీ కాపాడాలని దేవుడు ఆలోచన కలిగి, దేవుని ఆలోచన అంత గొప్పది. ఈరోజు నిన్ను పట్టుకొచ్చాడు. ఇన్ని నాళ్ళు రాలే నువ్వు వరంగల్ నుంచి, ఈరోజు వచ్చి కూర్చున్నావు, ఒకరోజు ముందు వచ్చి కూర్చున్నావు. నిన్ను కాపాడమే కాదా, నీ ద్వారా నీ కుటుంబాన్ని, నీ దగ్గర ఉన్న వాళ్ళందరినీ కాపాడు. నిన్ను కుటుంబ సభ్యులందరినీ కాచి కాపాడబోతున్నా. కాపాడమే కాక నిన్ను బలము చేత, శక్తి చేత నింపుతున్నాడు, ఆత్మ చేత నింపుతున్నాడు. మరి ప్రతి ఒక్క విషయంలో నీకు విడుదల దేవుడు దయచేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మైపరిచి, దేవుని ఆత్మ చేత నిన్ను బలపరుస్తున్నాడు. మరి నిన్ను ఒక ఏజెంట్ లాగా నీ కుటుంబంలోకి ఆత్మ అగ్ని అభిషేకంతో నింపి నిన్ను పంపిస్తున్నాడు. ఆత్మ అభిషేకంతో, దేవుని యొక్క కృపతో ఈరోజు నింపి నిన్ను పంపిస్తున్నాడు. నువ్వు ఉట్టి చేతులతో ఇక్కడి నుంచి వెళ్ళడం లేదు. నువ్వు బలవంతుడు అని తెలుసు సాతానికి, అందుకే నిన్ను బలపరచడానికి తీసుకొచ్చాడు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. జాబేసు అంటారు తెలుగులో. జాబాస్ అంటే కష్టానికి ముగింపు, శాపం కలిగిన మాట. జాబేస్ అంటే శాపం. అంటే దేవుని యొక్క చరిత్రలో, దేవుని యొక్క ఆలోచనలో, దేవుని యొక్క మనసులో జాబేస్ అంటే శాపము. కానీ దేవుని యొక్క ఆలోచనలో చివరికి ఈ నామానికి, ఏ పేరుకి చివర ఏంటిదంటే దేవుని యొక్క మహిమతో నువ్వు నింపబడాలి, దేవుని యొక్క దీవెనలతో నింపబడాలి, దేవుని యొక్క ఆశీర్వాదంతో నింపబడాలి. ఆమేన్ చెప్పురా తల్లి. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ అంట. ఎవరు అంటలేరు మీరు, అంటే మీకు ఇష్టం లేదు. హల్లెలూయా. తండ్రి వందనం. సో జాబేస్ అని దేవుని మాట ఏమంటుందంటే, మన జీవితంలో గౌరవం, పేరు ప్రతిష్ట అవన్నీ తీసుకొని రాబోతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో దేవుని యొక్క బిడ్డలారా, మనము చూడండి, ఈరోజు ఏ శాపం మన జీవితంలో ఉండనివ్వండి, మనము ఏం చేయాలంటే ముందుకు ప్రవేశించడానికి ప్రయాసపడాలి. అప్పుల శాపం ఉందా, వ్యాధి రోగం ఒక శాపం ఉందా, జాబేస్ అని పేరు కలిగి ఉన్నావు అనుకో, కానీ చివరికి నీకు ఏం యాడ్ అవుతుంది అక్కడ? ఏ పేరు కాదు, ఇంటి పేరు ఏంటిది అని ఆలోచన. ఇంటి పేరు మహిమ, ఇంటి పేరు యేసే దీవెన, ఇంటి పేరు ఎదుగుదల. ఈ శాపానికి రేపు రాబోయేది ఎదుగుదల, దీవెన, ఆశీర్వాదం. ఈరోజు అప్పు ఉంది, రేపు కరోడుపతి కాబోతుంది. అది యాడ్ అయి ఉందన్న. ఈరోజు కన్నీరుందు, నా జీవితంలో కన్నీరుంది, రేపు సంతోషమే. ఆ రీతిగా. సో మనము అలా చూడండి, చాలామంది ఏం చేస్తానక్క అని ఇట్లా సెటిల్ అయిపోతారు.
ఇప్పుడు చూడు ఎంత కొంతమంది ఇట్లా కూర్చున్నారు కుర్చీ మీద. ఆ కుర్చీ ఎట్లుందో అట్లనే పోతున్నారు వాళ్ళు కూడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ జీవితాలు దే అలౌ ద డెవిల్ టు డిస్ట్రాయ్ యువర్ లైఫ్. అంటే వాళ్ళు ఏమవుతారు, లేజీ అయిపోతారు, కూర్చుండిపోతారు. ఇక నా జీవితంలో ఏమని వాళ్ళ జీవితంలో పాడు చేసుకోవడమే కాక, అంటే ఇంకా నా జీవితం లేదు, ఏం చేస్తాం, ఎంత చేసినా ఏం మంచిది అయితే లేదు, కూర్చుండిపోతారు. వాళ్ళ జీవితమే పాడు చేసుకోవడమే కాక ఇతరుల జీవితం కూడా పాడు చేస్తారు. అంటే ముందుకు వాళ్ళు పోవడానికి ఆశపడరు. అండ్ దే సే ఇట్ ఈస్ డస్ నాట్ మ్యాటర్, వన్ డే ఇట్ విల్ బీ బెటర్. సో ఈరోజు ఎందుకమ్మా ఇన్ని కష్టాలు, రోజు ప్రేయర్కి రా, నువ్వు బాగుపడతావు, నువ్వు జీవితంలో బాగా ఎదుగుతావు అని నేను చెప్తే వస్తా బ్రదర్, ఎంత చేసినా అట్లనే ఉంది, అది బాగానే కాదులే అంటారు. ప్రైజ్ ది లార్డ్. అది నా జీవితంలో మారదు. వస్తే ఈరోజు నువ్వు బాగుపడతావని చెప్పి అవతల సహోదరి ప్రయాసపడితే ఈమె అమంటది తెలుసా, ఆ సహోదరికే అంటది, ప్రేయర్ చేస్తున్నాక ఒకరోజు తప్పకుండా దీవించబడతా. చూడండి, వన్ డే ఇట్ విల్ చేంజ్ అంట. అంటే ఆమె అంత తీరిగ్గా ఉంది. ఎవరు అవకాశం ఇస్తున్నారు సాతాన్ని నాశనం చేయమని? ఎవరు సాతానికి అవకాశం ఇస్తున్నామంటే మనమే ఇస్తున్నాం. ఎవరు సాతాన్ని మన జీవితంలో ఉండమని కోరుకుంటున్నాం? మనమే. ఈ సహోదరి పిలిచింది ఈ రోజే నాశనం చేద్దామని. ఒక రోజు దేవుడు దీవిస్తాడు లెక్క, దేవుడు కళ్ళు తెరుస్తాడట. తెరిచిన కాలము దేవుడు ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా, నాకు కూడా ఒక రోజు వస్తుంది, కుక్కకు రోజు వస్తే నాకు రావా అని అన్నోళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జాబేస్ అంటే దీవెన ఒకరోజు మన జీవితంలో ఖచ్చితంగా రాబోతుంది. ఆమేన్. ఈ జాబాస్ ఏం చేశాడంటే బైబిల్ గ్రంథం చెప్తుంది, ఒకరోజు గట్టిగా దేవుని సన్నిధిలో మొరబెట్టాడు. సో అతను ఎలా దేవుని సన్నిధిలో మొరబెట్టాడు? హల్లెలూయా, హల్లెలూయా. నిరాశతో గట్టిగా మొరబెట్టాడు. ఎలాగా? నిరాశతో. మనం నిరాశలో ప్రార్థనమే చేయం, మనకు మాటలే రావు, నోర్లు ముయ్యబడుతుంది, చాలా ఫీలింగ్స్ చూపడతాం ఎదుటోడికి, ఎమోషనల్ ఫీలింగ్. జబ్ దిల్లీ మాటలు కూడా రావు. విత్ డిప్రెషన్ he cried unto the Lord and he said, Lord, bless me today. Hallelujah. హల్లెలూయా. So you should cry with depression like Anna. అన్న దేవుని సన్నిధిలో ఎలా మొరబెట్టింది? మూడుగులతో, వేదనతో, గట్టిగా, కసితో. గిడియోన్, నేను అందట్లో చిన్నవాణ్ణి అని నిరాశతో గట్టిగా దేవుణ్ణి మొరబెట్టుకున్నాడు. జాబాస్, హల్లెలూయా, హల్లెలూయా. అదే విధంగా వేదనతో, బాధతో దేవుడి సన్నిధి. జాబాస్ అంటే తన తల్లికి పుట్టినప్పుడు శాపం అని పిలిచింది తల్లి. జాబాస్ని, సొంత కొడుకుని శాపం అని పిలిచింది తల్లి. ఎందుకు తెలుసా? తల్లి పురుడు పోసుకున్నప్పుడు, బిడ్డని కంటున్నప్పుడు ఎనలేని వేదన, తల్లులకు రాదా వేదన? ఈ జాబాస్కి జన్మనిచ్చినప్పుడు అంత వేదన కలిగి ఆమె చచ్చిపోయింది. చచ్చిపోతూ నువ్వు శాపమని పేరు పెట్టి చచ్చింది. ఆ దేశమంతా ఎరుగుతుంది నేను శాపమని. ఈ శాపము పోయి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడో ముందుకు చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరు తల్లులే, మీరందరు స్త్రీలే. నేను ఒక ప్రశ్న అడుగుతా. ఎవరైనా స్త్రీ డెలివరీ టైంలో, అంటే వాళ్ళ బిడ్డకు జన్మనివ్వడానికి పోతుంది మెటర్నిటీ హాస్పిటల్కి, హల్లెలూయా, మెటర్నిటీ వార్డ్కి జన్మనివ్వడానికి వెళ్తుంది. డెలివరీ బిడ్డకి జన్మనివ్వడానికి వెళ్తుంది. ఆ టైంలో వెళ్ళి లిప్స్టిక్ పెట్టుకుంటుందా? సిస్టర్ వెళ్ళిపోతున్నారా? కొద్దిసేపు వినేసి వెళ్ళండి. ఓకే, ప్రైజ్ ది లార్డ్. डिलीवरी को जाते समय लिपस्टिक लगा के गए थे? नहीं रुको, मैं वो साड़ी बन के आती गए थे. చెప్పరా? పిల్లలు కనలేదా? మరి చెప్తలేరు ఇక్కడ, వీళ్ళకి లేదేమో పిల్లలు. నువ్వు కన్నావమ్మా? ప్రైజ్ ది లార్డ్. ఏమన్నా మేకప్ చేసుకొని వచ్చిండ్రా? సిగ్గేస్తుందా?
గట్టిగా. లేదు బ్రదర్. పద్మ, పిల్లలు లేరా? ఏ సీర కట్టుకుపోయినావు? నేను తల దూసుకొని వస్తా ఇప్పుడు అంటారా? అన్నారా? అది మీకు గుర్తే లేదు, అందుకే చెప్పలేకపోతాను. వేదనతో, బాధతో, కసితో నొప్పి తెచ్చుకుంది. నా బిడ్డని కంటా అని ఆమేన్. చప్పట్లు కొట్టుకో. కసితో తల్లి పక్కన అంటది, బిడ్డ నొప్పులు తెచ్చుకుంటా అంటది కూతురు. ఆ బాధ లేదండి ప్రార్థనలో, ఆ కసి లేదు, ఆ దమ్ము లేదు జన్మనివ్వడానికి. ఒక నూతనమైన జీవితం, మన జీవితాన్ని మార్చడానికి లేదు. మేకప్ కావాలి, ఆరిమే అబ్బిచి రుక్కు. నీకు పౌడర్ కావాలి, స్నో కావాలి, పట్టు చీర కావాలి, దీనికి టైం కావాలి. దేవుణ్ణి స్తుతించడానికి టైం లేదు మన దగ్గర. ఆ కసి లేదండి. యాడ పుడతారండి పిల్లలు? ఆశీర్వాదం. పేరుకి పిల్లల్ని గండానికి వస్తున్నాం ఈడ, అంటే ఆశీర్వాదము పుట్టించడానికి. ఆ కసి లేదు, ఆకలి లేదు. పిల్లలు కావాలని తల్లికి ఆకలి. పిల్లలు లేని ఆ తల్లిని అడిగితే తెలుస్తుంది అవమానం. అడుగు స్వామి అని పిల్లలు లేక 6 సంవత్సరాలు ఎలా బాధపడ్డని చెప్తుంది. అడుగు పావనిని బిడ్డలు లేక ఎలా బాధపడదో చెప్తుంది. అడుగు శామ్యుల్ని. వీళ్ళందరూ బిడ్డలు ఇచ్చిన, దేవుడు ఇచ్చిన బిడ్డల్ని తీసుకున్నారు ఇదే మినిస్ట్రీలో. వాళ్ళకు తెలుసు ఆ బాధ. అడుగు ఎలిజబెత్ని. ఆ కసి ఉందా అడుగుతున్నా మిమ్మల్ని, ఉందా? లేదండి. అందుకే చప్పట్లు కొట్టలేము. ఇప్పుడు కాదు, చేతులు లేపలేము, నిలబడలేము. నువ్వు నిజంగా బ్రదర్ కూర్చోండి, మీరు నిజంగా నువ్వు బిడ్డకి జన్మనిస్తున్నప్పుడు లేచి నడుచుకొని వెళ్తావా లేదా? హాస్పిటల్కి నడుస్తావా లేదా? నిలబడతావా లేదా? నొప్పి ఉందని ఇంట్లో కూర్చుంటావా? అరే నాకు సిగ్గు వస్తుంది ఈరోజు, నాకు వస్తుంది సిగ్గు. అవునా కాదా? అవునా కాదా? అవును. గట్టిగా చెప్పు. అవును. ఈరోజు ఎందుకు నిలబడలేకపోతున్నావు? ఎందుకు చేతులు లేపేయలేకపోతున్నావు? ఎందుకు చప్పట్లు కూడా లేకపోతున్నావు? ఖండానికి ఇష్టం లేదు కాబట్టి, నీ గర్భంలో ఆ పిండము లేదు కాబట్టి. నాలో ఉంది, ఉంది నాలో. హల్లెలూయా. నీలో కసి లేదు, ఆకలి లేదు, ఆశ లేదు. పిల్లలు కావాలని, ఆశీర్వాదం కావాలని, ఆశీర్వాదంగా మారాలని ఆశ లేదు. పేరుకి పిల్లలు కావాలని హాస్పిటల్కి పోతున్నావు. వాళ్ళు ఇచ్చిన టాబ్లెట్లు పడేస్తున్నావు. వాక్యమే టాబ్లెట్. ఆ స్వరాన్ని వదిలిపెట్టి వెళ్తున్నావు. ఇక్కడే మందులతో కాదు, మూలికలతో కాదు, నా స్వరం ద్వారా. ఓన్లీ త్రూ మై వాయిస్ యు ఆర్ హీల్డ్. త్రూ మై వాయిస్. అరే ఈడ వదిలేసి వెళ్ళిపోతున్నావు. నువ్వు ఎక్కడ కంటావు పిల్లల్ని? నువ్వెక్కడ ఆశీర్వాదంగా మారుతావు? నా భార్య బిడ్డకు జన్మనిచ్చి ఇవ్వడానికి వెళ్తుందని భర్త అల్లాడిపోతుంటాడు. సంపాదన దాది ఇది, ఈడ వచ్చి మస్తు కూర్చుంటాడు. ఇట్లుంది మన బతుకు. ఈరోజు ఆలోచించాలి. నేనెంత మేకప్కి టైం ఇస్తున్నా, చీరకు టైం ఇస్తున్నా, ఈ ఆకలికి టైం ఇస్తలేను. మనలో ఆ పౌరుషం లేదు. ఆ కన్నడానికి వెళ్తున్న తల్లి వేదన మనలో లేదు. ఆ బాధ లేదు. ఓ వచనాల మీద వచనాలు చదివేస్తున్నాం. వాక్యం చెప్తుంటే వచనం చదువుతాం, కానీ వాక్యం లేదు. లేదండి, అది చూసే నేను చెప్తున్నాను, అది చూసి చెప్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు 12 సంవత్సరాలు రక్తస్రావంతో ఉన్న సహోదరి ఏముంది? రక్తస్రావం. ఏ మేకప్ చేసుకొని పోయింది ఏసే దగ్గరికి? ఏం మేకప్ లేదు, ఏమి లేదు. మరి నువ్వెందుకు ఇట్లా వచ్చినావు? మనల్ని చూడాలని ఓ గంట సేపు. ఒక్కొక్క స్త్రీ ఒక రోజు లేట్ ఎందుకు వస్తుంటే చీర కట్టుకొని వచ్చిన అంటది, అందుకే లేట్ అయిందని. అవునా కాదా? 12 సంవత్సరాలతో రక్తస్రావంతో సహోదరి. నాకు ఈరోజు బాధ అనిపిస్తుంది ఒకరిని చూస్తే. ఏం ఆలోచించి వచ్చింది తెలుసా? నా సిగ్గు పోతే పోనీ, అది తర్వాత చూసుకుంటా. నన్ను యేసయ్య శిక్షించిన పర్వాలే, కానీ ఈరోజు తాకే తీరుతా, తాకుతా. ఆయన అంగి అంచును తాకుతా,
తాకుతా ఈరోజు అని వచ్చింది. Yes, Lord. Thank you. నాకు వేరే మక్కర్లేదు. 10 మందిలో నా పరువు పైన ప్రతిష్ట పైన నాకు నేను నా యొక్క సిగ్గును వదిలిపెట్టేసి వెళ్తున్నా. Yes, ఈరోజు Lord. నేను తాకుతా. Yes, యేసయ్య దగ్గర నుంచి Lord. స్వస్థత తీసుకొనే వెళ్తా. మనది సిగ్గే పోవద్దు, చేయి లేపితే సిగ్గుపోతుంది Yes, కదా, అందుకే Lord. సిగ్గుపోతుంది. Thank you, Jesus. అందుకే చేతులు లేపం. మనం చాలా మంది చేతులు Yes, లేపం. Lord. Thank you. ఎందుకంటే ఇక్కడ నల్లగా కనిపిస్తుంది, ఇక్కడ ఇది కనిపిస్తుంది, అక్కడ మనకు అదే చింత ఉంటుంది. కానీ ఆ సహోదరికి లేకుండే, ఎందుకంటే యేసయ్యను తాకాలి. చదువు ఎక్కువైపోయింది, Yes. జ్ఞానం బుద్ధి శరీరం మీద ఎక్కువైపోయింది, మనకి Yes, తండ్రి. దేవుని మీద పోయింది. ఇప్పుడు యేసయ్యా, నీకు స్తుతి. అలాంటి బతుకుతున్నాం మనం. యేసయ్యా, నీకు స్తుతి. Am I right or wrong? అవునా కాదా బ్రదర్? చూడండి, ఈరోజు సిగ్గులే ఉండదండి. నాకు వేదన, నాకు సిగ్గు ఉండదు, నాకు బాధ ఉండదు. నా దేవుడిని స్తుతించాలంటే 10 మంది ముందు ఈ బ్రదర్ని ఏమనొద్దు అనుకొని నేను అనుకోను. ఎందుకంటే నాకు సిగ్గు లేదు. ఈరోజు స్తుతి ఆరాధన జరగాలి. ఆయన ఏమనుకున్నా పర్వాలే, నా ఆరాధన దేవుడికి వెళ్ళాలి, ధూపం మనం స్వీకరించాలి. ఆయన రేపు వచ్చినా రాకపోయినా ఈ రోజు ధూపం వెళ్ళాలి. అది నా కసి. ఆ కసితో నేను వస్తా. ఈడ ఆ కసి మధ్యలో ఎవరు కనిపించినా కొట్టి పడేస్తా. ఆత్మ, పరిశుద్ధాత్మ దాహం అది. ఆమేన్. అది మీకు అర్థం కాదులే. 12 సంవత్సరాల బాధతో ఉన్న ఆ సహోదరికి అర్థమవుతుంది, ఆ జాబేస్కి అర్థమవుతుంది. శాపమని లోకమంతా పలుకుతుంటే ఆ బాధ ఆయనకు అర్థమైంది. నీకు లేదు ఆ బాధ. ప్రసవించే ఆ సహోదరికి, డెలివరీకి వెళ్తున్న ఆ సహోదరికి అర్థమవుతుంది, బిడ్డని కనాలని, తొందరగా కనాలని, ఎక్కువ నొప్పి రావాలని, తొందరగా కనాలని ఆ బాధ. ఆమెకు ఆ బాధ తెలుసు, నీకు లేదు. అందుకే కొంతమంది అంటారు, పర్వాలేదక్క, ఏం కాదు, ఇప్పుడైతే బాగానే ఉందంట, ఇప్పుడైతే కూసో. ఇట్లనే జీవితాలు గడిచిపోతున్నాయి. ప్రసవించే సహోదరి అన్నదు, ద లేడీ దోస్ హూ వాంట్స్ టు గివ్ birth to her child, she won't say let it be for today, she will say today I will give birth. ఈ రోజే ఎంత తొందరగా యేసు రక్తమే అంటది. యేసయ్యా నన్ను దీవించు. ఆమె ఏమడుగుతా తెలుసా? గట్టిగా చెప్పండి. తెలియదు. నాకు తొందరగా నొప్పులు యేసయ్యా అంటది. చప్పట్లు కొట్టు ఒకసారి. ఆమేన్. అవునా కాదా? అవును. ఆడోళ్ళు మాత్రం చెప్తారు, అవును. కన్నోళ్ళు మాత్రం చెప్తారు, అవును. అడిగిన వాళ్ళు మాత్రం చెప్తారు. అవును. ఏం అడిగిన వాళ్ళు? గట్టిగా పురుడు నొప్పులు అడిగిండ్రు, గట్టిగా సిగ్గు వదిలేసి చెప్దాం. తొందరగా. చూసారా, మీకు ఆ నొప్పి వద్దు, చెయ్యి నొప్పి వద్దు, కాలు నొప్పి వద్దు, ఏ నొప్పి వద్దు, హాయిగా తినాలే కూర్చోాలి. వచ్చే ఫ్రైడే ఫిష్ అంటక్క, బ్రదర్ బిర్యానీ అని చెప్పిండు. ఇంకా ఏడ బతుకులు బాగుపడతాయండి. ఎంత కొట్టుకున్నా, ఎంత అరిసినా, ఏం చేసినా పర్వాలేదు. ఇప్పుడైతే పర్వాలేదు, తర్వాత చూసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఆమె ఏమన్నది? యేసయ్యను తాకే తీరుతా, నేను పాపి అయినా పర్వాలే, నన్ను శిక్షించినా పర్వాలే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో మనమందరం కూడా చూడండి, మన పరిస్థితులు చాలా బలహీనంగా ఉన్నాయి, బాధగా ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. అయినా కూడా ఎవరైనా అడిగితే, సిస్టర్ విక్టోరియా హౌ ఆర్ యూ? ఫర్ ద టైమింగ్ ఇట్స్ ఓకే మా, एवरीथिंग इज गोइंग वेल. क्या रे, कैसी है विक्टोरिया? हाँ ठीक है रे फ्रांसिस, चल रहा, अभी तो चलने दो, और चलाना है वही चीज, कितना भी घसेगे तो परवाह नहीं पड़ेगा, चल रहा चलने दो. प्रेज द लॉर्ड. इट्स नॉट सो बैड रे फ्रांसिस, इट्स ओके. हाँ पहले के जैसा नहीं है अभी, लेकिन चल रहा कहते. कौन सा सिचुएशन? बैड सिचुएशन. వేదన, బాధ, బలహీనం ఉంది, అయినా పర్వాలే. ఇప్పుడైతే అంత కష్టంగా పర్వాలే నడుస్తుంది. దేంతో నడుస్తున్నాను? ఏది ఉండని అంటున్నావు? చెప్పు. ఆ వేదన, బాధ, దుఃఖము, ఆ అనారోగ్యము, ఆ ఆటంకాలు, అప్పు సమస్యలు పర్వాలేదంట. ఆమె ఫిట్ ఉంది దాంట్లో. ఎవరు? ఈమె కావాలని చెప్పింది, నాకు కన్ను కొట్టింది. నేను కూడా యూదాస్నే.
ప్రైజ్ ద లార్డ్. షీస్ టెల్లింగ్ ఇట్స్ ఓకే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇప్పటికైతే పర్వాలే. ఒకవేళ ఇంకా మరీ ఎక్కువ కష్టం వస్తే నా దగ్గర గోల్డ్ ఉందక్క, తాకట్టు పెట్టుకుంటా. ఉన్నది ఒకటే, పర్వాలే, మొగుడైతే ఉన్నాడు కదా, అది తీసినా పర్వాలే. అది కూడా చాలామంది పెట్టేసిండు ఎప్పుడు అలాగా. సో వాళ్ళు ఏం చేస్తారు, లేదంటే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూడు. సహోదరి అమలాన్ని అడిగితే చెప్తుంది, ఎవరి దగ్గరన్నా 1000 రూపాయలు తీసుకుందాం, రేపిస్తాం, ఏమవుతుంది, వెళ్ళిపోతామా, ఇవాళ కాకపోతే రేపిస్తాం. 1000 కన్నీ తీసుకుందామని ప్లాన్ చేసిన అమలా సిస్టరు ఆడ పోయి చిన్నప్ప దగ్గరికి పోయి అడిగే టైంకి బ్రదర్ ఒక 10,000 ఇవ్వవా అంటుంది. అక్కడే బ్రదర్ సెల్వరాజు పడిపోతాడు. ఇంటి దగ్గర 1000 అన్నది ఇక్కడ వచ్చి 10,000 తీసుకుంటుంది. 10 పోయి 20, 20 పోయి 30. చూడండి, పర్వాలేదన్నది ఎదుగుతుంది. చూడండి కష్టాలు మన జీవితంలో ఎలా ఎదుగుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రవక్త భార్య ప్రవక్త దగ్గరికి అంటుంది, వెళ్ళి అప్పులు మా ఆయన చేసిన అప్పులకు నా 2 కుమారులను ఆ అప్పు ఇచ్చిన వాడు బానిసగా తీసుకెళ్తాడట, నా కుమారులను రక్షించుమని 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో వెళ్ళి ప్రవక్త దగ్గర బిచ్చమడుగుతుంది తన బిడ్డల కోసం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాన్ ప్రతి ఒక్కరిని పాడు చేయాలని చూస్తాడు, ప్రతి ఒక్కరి భవిష్యత్తును పాడు చేయాలని చూస్తాడు. దానికి అతడు ఎవరినన్నా వాడగలుగుతాడు. నీ కుమారుని, నీ కూతుర్ని, నీ మినిస్ట్రీలో ఎవరైనా ఉండని, వాళ్ళ ద్వారా నిన్ను కింద పడేయడానికి చూస్తాడు. ఇక్కడ భర్తను వాడిండు, పిల్లల్ని మరి భార్య ఇరువురిని సర్వనాశనం చేయడానికి ప్రయాసపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుడి సన్నిధిలో నిలబడినప్పుడు, మనం ప్రార్థన చేయాలని కోరుకున్నప్పుడు ఎలా కోరుకోవాలి, ఎలా నిలబడాలంటే ఆ దాహం, ఆ ఆకలి, ఆ పౌరుషం, ఆ కోపం, ఆ రోషం కలిగిన ప్రార్థన చేయాలి. ఆమేన్. ఇది నాలో ఉండకూడదని, పర్వాలేదు అప్పు చేస్తా, తాకడ పెడతా, ఇవన్నీ సాతానికి సహకరించే మాటలు మనం మాట్లాడకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో నేను ఈరోజు పొందుకుంటాను. జాబాస్ ఆ రకంగా ప్రార్థన చేశాడు. మొదటి రాజుల దినచర్యలో 4వ అధ్యాయం 10వ వచనం మనం చదివినట్లయితే, జాబాస్ దేవుడి సన్నిధిలో నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ప్రభువా, ఈరోజు నన్ను నువ్వు దీవించాలి. ఏమంటాడు? ఈరోజు నన్ను దీవించాలి. ఈరోజు నన్ను నిజంగాను దీవించాలి. మరి అది ఎలా, ఏ విధంగా దీవిస్తావంటే నాకు అధిక భూమి ఇచ్చి దీవించాలి. ఆమేన్. ఇతని పేరేటి? శాపం. వీళ్ళమ్మ ఈయన పుట్టినప్పుడే చచ్చిపోయింది. ఈ శాపం పోయి ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు చూడు. మనం దీవెన అంటాం మనం, అవునా కాదా? అవును. ఎవరన్నా నిన్ను శాపం అంటే ఊకుంటావా? ఒప్పుకోరు. ఊకుంటారా? ఒప్పుకోరు. ఫ్లయింగ్ కిస్సులు వద్దు నాకు, అనొద్దు, నాకు ఇష్టం ఉండదు. నాకు అస్సలు ఇష్టం ఉండదు అలాంటి కిసులు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నాకు నోరుతో అడ్వర్టైజ్మెంట్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఇతను శాపం, ఒక శాపం పోయి దేవుడి సన్నిధిలో నన్ను అధిక భూమితో దీవిస్తే, అధిక భూమితో, ఇఫ్ యు వాంట్ టు బ్లెస్ మీ విత్ మచ్. ఆమేన్. చాలా పెద్ద భూమితో. మనం ఏం అడుగుతాం? ఈ రోజుకి ఇంత ఒక 100 గజాలు ఉంటే చాలక్క. ఆయన అధిక భూమి. ఆమేన్. 50 అయినా పర్వాలేదు, సెటిల్ అయిపోతాం మనం. లాస్ట్కి 6 అడుగులైనా పర్వాలేదు, చస్తే అందులోనే పోతాం అంటాం. ఈయన అట్లా కాదు, ఐ వాంట్ మచ్ ల్యాండ్ అంటున్నాడు. సో ఆ రీతిగా నన్ను దీవించి ఆశీర్వదించమని కూడా. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మరో మాట ఏమంటున్నాడు తెలుసా? అంత భూమి ఇచ్చిన తర్వాత నీ హస్తము, యువర్ హ్యాండ్ షుడ్ ఆల్వేస్ ప్రొటెక్ట్. ఆమేన్. ఈ డబ్బు వల్ల, ఈ ఆస్తి వల్ల, ఈ పేరు ప్రతిష్ట వల్ల, ఈ పెళ్లి వల్ల, నాకు బిడ్డలం పుట్టడం వల్ల, నా బిజినెస్ ఎదగడం వల్ల, నా కుటుంబం బాగా ఉండడం వల్ల, నువ్వు దీవించిన దీవెన వల్ల, నా యొక్క
ఫ్యాబ్రికేషన్ బిజినెస్ బాగా ఉండడం వల్ల సాతాను నన్ను నాశనం చేయొద్దు, అప్పుల పాలు చేయొద్దు, ఆమేన్. నా మీద శత్రువులు రావద్దు, నువ్వే నన్ను కాపాడాలి. ఆమేన్. ఈరోజు ఎందుకు లాస్ అయిపోతున్నావు? ఎందుకు పడిపోతున్నావు? ఎందుకు బిజినెస్ ఎదగడం లేదంటే దేవుణ్ణి అడుగుతున్నావు ఇమ్మని, కానీ రక్షణ కోరడం లేదు. ఇప్పుడు దేవుడు మినిస్ట్రీ ఇచ్చాడు, ఎవరు కాపాడాలి? దేవుడే. నా వల్ల అయితే కాదు. ఎస్. ఆమేన్. ఆమేన్. ఆ రీతిగా సో జాబా సెడ్ యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ మీ. నన్ను ఎవరు చంపకుండా, ఎవరు బాధ పెట్టకుండా, ఎవరు బలహీనం కాకుండా నన్ను మీరే కాపాడాలి. నాకు అధిక భూమి ఇవ్వాలి, ఆ భూమిని కాపాడాలి, నన్ను కాపాడాలి, నా కుటుంబాన్ని కాపాడాలి, అన్నిటిని మీరే కాపాడాలని చెప్పి జాబాస్ ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? జాబాస్ యొక్క ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించి అదే రకంగా దీవించాడు. ఆమేన్. జాబాస్ ఒక శాపం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా దీవించి ఆశీర్వదించాలి. ఆమేన్. అయితే ఈ ప్రార్థనలో మనం దేవునికి ప్రత్యేకంగా మనని మనం పరిపూర్ణంగా సమర్పించుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ జాబాస్ ప్రార్థన ఎలా ఉందంటే, జాబాస్ వేరేలను చూసి అందరు నన్ను శాపమని పిలుస్తున్నారు, వేదన అని పిలుస్తున్నారు, బాధ అని పిలుస్తున్నారు, నేను నా తల్లిని చంపిన వాడిని పిలుస్తున్నారని అందరి గురించి ఆలోచిస్తలేడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఇది ఆయనకు నాకు మధ్యలో ఉన్న వ్యవహారం, ఆమేన్. నీకు నాకు మధ్యలో లేదు. ఆమేన్. అయితే మై బిజినెస్ ఇస్ విత్ గాడ్ అంటున్నాడు. ఆమేన్. సో దేవుడితోనే అతని సామస్యం, దేవుడితోనే అతని మాటలు, దేవుడితోనే అతని పోరాటం, ఆమేన్. దేవుడితోనే అన్ని అతను. ఆమేన్. మనం వచనాలతోనే ఉంటాం. ఆమేన్. ఆమేన్. చూసిండ్రా? వచనాలతో ఎక్కడి నుంచి వచ్చిన వరంగల్ బాగుంది. ఒకరు కొత్తగా వస్తే వాళ్ళ ముఖం చూసి రుద్దుకోకపోతే మనకు అసలు షైనింగే రాదు. అవునా కాదు? జాబాస్ వాజ్ ఓన్లీ విత్. ఇంకొక ఉదాహరణ చెప్తాను, బాగా అర్థమైపోతుంది. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదను. ఎవరన్నారు? గుడ్డి బర్తలోమియా. సో ఈ గుడ్డోడు ఏం చేస్తున్నాడు? యేసయ్య జెరికో పట్టణానికి ఇలా ప్రవేశించాడు. దావీదు కుమారా యేసయ్యా నన్ను కరుణించుమన్నాడు. ప్రజలను చూడలే, ప్రజల కోసం రాలే, అవును. ప్రజలు ఏం చెప్తారని ఊహించలే, నేను ఎట్లా పిలుస్తున్నా అని ఎవరు తారీఫ్ చేస్తున్నారా లేదా అని అతను ఏం పట్టించుకోలే. అతను యేసయ్యతో పెట్టుకున్నాడు. ఎవరితో పెట్టుకున్నాడు? ఎవరితో పెట్టుకున్నాడు? యేసయ్యతో. నువ్వు ఎంతమందితో పెట్టుకో, నీకు అందరు ఫోన్ నంబర్లు ఉన్నాయి మీ దగ్గర, మోసుకొని తిరుగుతున్నారు, ఎందుకు పనికిరాని ఫోన్ నంబర్. ఆమేన్. ఆమేన్. కానీ ఈయన బర్తలోమియా దేవుని మీద పూర్తి కన్ను పెట్టాడు. పక్కనున్న వాళ్ళందరూ కూడా వచ్చి ఏయ్ నోర్మై పోరా ఏమన్నాడు? పోరా. మనకు నోరే రాదు, వాడితో ఎందుకు పోదాం రావే అంటాం, మనమే వెళ్ళిపోతాం. అలా ఏమన్నాడు? పోరా. ఎవరిని? మధ్యలో చెప్పినోడిని పిలవద్దన్నాడు. గట్టిగా పిలిచాడు, దావీదు కుమారా. ఇంకా గట్టిగా. నువ్వు పక్కనోడు చూసి అస్సలు పిలువవు. ఇందాక నేను పిలువు అంటే కూడా కొంతమంది ఎందుకు పిలవలేదు తెలుసా? ఆమె ఏమనుకుంటుందో గట్టిగా పిలుస్తారని అలా ఫీల్ అయిపోయినాం మనం. కానీ ఈ గుడ్డి బర్తలోమియా ఏం ఫీల్ కాలేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా పిలిచాడు యేసయ్యని. యేసయ్య ఆ రోజు ఆయన రిజిస్ట్రేషన్లో లేదు, ఆయన ఐటినరీలో. అంటే ఈరోజు పోతూ పోతూ ఒక గుడ్డని బాగా చేస్తా, ఈరోజు పోతూ పోతూ ఒక 12 సంవత్సరాలతో రక్తస్రావంతో ఉన్న ఆమెను బాగా చేస్తా అని యేసయ్య రిజిస్టర్లో లేదు. ఆయన పిఎన్ఎల్ అడిగితే కూడా చెప్పలేడు. కానీ పిలిచిన పిలుపు అలాంటిది, వచ్చిన వ్యక్తి అలాంటిది. తీసుకోపోతా కోపంతో కక్షతో వచ్చింది, ఈరోజు పొందుకునే తీరుతా. ఆమేన్. మళ్ళీ యేసయ్య పోతే దొరకడు అని అనుకున్నాడు గుడ్డోడు. ఈరోజు యేసయ్య ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మళ్ళీ తాకలేని అనుకుంది రక్తస్రావంతో. ఆమేన్. రేపు వస్తలే అక్క, వచ్చే ఫ్రైడే, అప్పుడు బాగా చప్పట్లు కొడతలే, ఈరోజు కొట్టలేకపోయినా అంట. ఈమె వేదనతో, గుడ్డోడు కళ్ళు లేక ఆ వేదనలో, ఆ బాధలో యేసయ్య దగ్గరికి వెళ్ళగలుగుతుంది. మనము కొద్దిగా నొప్పితో వెళ్ళలేకపోతున్నాం. మనకు అన్నీ బాగుండాలి, అన్ని పాటలు 100% మెడికల్ రిపోర్ట్ చేస్తే అన్ని ఫైన్ అంటే ఆ రోజే చప్పట్లు కొడతాం. మనం మధ్యలో కొట్టలేము, ఎందుకంటే నొప్పి ఉందాక అంట.
హల్లెలూయా. హల్లెలూయా. అందుకే అన్న పురుడు నొప్పితో ఈరోజు మీకు అందరికి బాగా అర్థమై ఉంటుంది. తిన్నది కూడా అరిగిపోయి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. ఎందుకంటే షూ వేసుకున్నోడికే నొప్పి తెలుస్తుంది. కాల్లో ఎక్కడ కొరికింది, ఎక్కడ రాసుకుపోతుంది, ఎక్కడ మండుతుంది. షూ వేయనోడికి ఏం తెలుస్తుంది? అవునా కాదా? నోరు అవును. షూవే వేసుకోవడానికి ఏం తెలుస్తుంది? కాబట్టి నీ నొప్పి నీకే తెలుస్తుంది, నాకు తెలియదు. నీ పక్కనోడు అరిస్తే నీకు బాగురాదు. పక్కోడు వాడి కాలికి మలం పెట్టుకుంటే నువ్వు బాగవుతావా? అట్లుందండి. ఆమె చప్పళ్ళు కొట్టినప్పుడే ఆమె డాన్స్ ఇట్లా ఇట్లా అంటే ఈమె కూడా ఇట్లా ఇట్లా ఇద్దరు చూసుకొని కొట్టుకుంటారు. అవునా కాదా? ఆమె కొడితేనే ఈమెకు సిగమవుతుంది. ఎవరు నొప్పి వారికి తెలుసు, ఆమేన్. ఎవరు వేదన వారికి తెలుసు. ఆమేన్. జాబాస్ వేదనతో, ఈ సహోదరి 12 సంవత్సరాల వేదనతో, గుడ్డోడు వేదనతో దేవుని అరిచాడు కాబట్టి అతను దీవించబడ్డాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి సమయానికి ముందు సావు కోరుకుంటున్నారు చాలా మంది. ఎందుకంటే నోరు దేవుడి సన్నిధిలో ఆ కసి లేక, ఆ కోపం, ఆ రోషం లేక సమయానికి ముందే వాళ్ళు మర్రైపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 చాలా మంది అంటారు నాకేం ప్రాబ్లం లేదక్క, ఐ డోంట్ గెట్ వరీడ్ అబౌట్ ప్రాబ్లమ్స్, నథింగ్ విల్ హ్యాపెన్, ఐ నో వన్ డే గాడ్ విల్ డెఫినెట్లీ బ్లెస్ మీ. ఆ రోజు ఎప్పుడు వస్తుందో. హల్లెలూయా. గాడ్ ఈజ్ గుడ్ అక్క, నీకు తెలుసు కదా. ఒకరోజు దీవిస్తాడు. ఆ ఒకరోజు ఎప్పుడు? 24 or 25. అది చెప్పి 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 ఆమె ముసలైపోయింది. ప్రైజ్ ది లార్డ్. తండ్రి దేవా వందనం. తండ్రి దేవ వందనం. ఒకరోజు చాలా బాగా అయిపోతుంది. ఇలాంటి చెప్పిన వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? జోక్ చెప్తున్నారు. నీకు ఏం చెప్తున్నారు? అలా ఒకరోజు బాగా అవుతుంది బాగా అవుతుందని 12 సంవత్సరాలతో ఉన్న సహోదరి అలాగే ఉండిపోయి ఉంటే ఏమయ్యేది? గట్టిగా ఏమయ్యేది? చచ్చిపోయేది. ఏమయ్యేది? నువ్వు కూడా పోతావు. ఒకరోజు బాగా అవుతుంది, ఒకరోజు బాగా అవుతుంది అంటే మనము కూడా. కాబట్టి ప్రియమైన దేవుని మళ్ళీ మన జీవితంలో ఆ సమయం రావద్దు. చాలామందికి చూడండి, ఈ సహోదరి వచ్చింది, ఆ సహోదరి వచ్చింది, ఆ సహోదరి వచ్చింది, నలుగురు వచ్చాం. ఒక సహోదరికి తలుపులు తెరవబడుతుంది, మనకు తెరవబడతలేదు. మరి నువ్వు ప్రార్థన చేస్తే ఇంకోటికి తెరవబడుతుంది, నీకు తెరవబడడం లేదు. మనం అంటాం వాళ్ళకి తెరవబడుతుంది, నాకెందుకు తెరవబడడం లేదు? వాళ్ళ కన్నీళ్ళు దేవుడు తుడిచాడు, వాళ్ళ కష్టాలు దేవుడు తీస్తాడు, వాళ్ళ బాధలు దేవుడు తీస్తాడు. నా జీవితంలో ఎందుకు నా జీవితంలో ఒక చెక్కు సంతకం చేసి ఇక్కడ పెట్టిండంట. రేపు వచ్చి తీసుకోమంటే పోతే ఆ చెక్కు లేదు టేబుల్ మీద, గాలి కొట్టుకుపోయి ఎక్కడో గాలికి ఫ్యాన్ వేసాడు, అది ఎక్కడో పోయింది. ఆఫీస్ అంతా ఎదుగుతే దొరుకుతలేదు. చెక్క సంతకం పెట్టి టేబుల్ మీద పెట్టింది. ఎంత చూడు, ఎందుకు అది ఆ గతి? ఎందుకు నీ జీవితంలో అట్లా అవుతుంది? నీ జీవితంలోనే ఎందుకు అవుతుంది? వాళ్ళకి తెరుస్తుంది, నీ చెక్కు మాయమైపోతుంది, నీకు క్లోజ్ అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ఎలాంటి సాతాను క్రియలు కార్యాలు ఉండొచ్చు. ఆ సహోదరికి తెరవబడ్డది, నీకు ముయ్యబడింది. రాసిన చెక్కు మాయమైపోయింది. అది ఎట్లా బా? పర్వాలేదులే, నా అదృష్టంలో లేదంట. సాతాన్ని అదృష్టంలో ఉంది కాబట్టి చెక్కు లేదు. హల్లెలూయా. హల్లెలూయా. సో మనం ఏం చేస్తున్నాం? హాయిగా ప్రశాంతంగా ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఏమంటున్నామంటే ఏం పర్వాలేదులే, ఒకరోజు ఏదో రకంగా దేవుడు నా మీద కరుణిస్తాడు. ఇవన్నీ డైలాగులు మనవే. దేవుడు ఎట్లయినా కరుణిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అదే నీలో ఆ పౌరుషం ఉంటే ఆయనకు ముయ్యబడ్డది, ఆయనకు తెరవబడ్డది. యేసు నామంలో, నజరేయుడైన యేసు నామంలో నాకు కూడా తెరవబడుతుంది. ఆమేన్. ఏ గాలి అయితే నా చెక్కుని ఇక్కడి నుంచి దూరం చేసిందో అదే గాలి ఆ చెక్కు నా దగ్గరికి తీసుకొస్తుంది. ఆమేన్. నజరేయుడైన యేసు నామంలో ప్రార్థన ఆమేన్. చేస్తున్నానంటే వెంటనే చెక్కు గాలిలో ఎగురుకొని రావాలి. ఆమేన్. టైం వచ్చినప్పుడు జరుగుతుందక్క. దేవుడు ఉన్నాడు బ్రదర్, ప్రేయర్ చేస్తా, నాకు కూడా మంచి నీళ్ళు వస్తాయంట. వస్తుంది అనుకోండి, ముసల్దాన్ అయిపోతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో ఆకలి ఉండాలి, మనలో
ఆకలి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో చాలా మందికి దేవుడితో ఇలాంటి సావాసం, దేవుడితో ఇలా మాట్లాడుతుంటాడు, ప్రభువా నాకు 5 మంది బిడ్డల్ని ఇచ్చినావు, అందులో 2 సాతాను దొంగలించిందంట. ఆడ పెద్దోడు ఎలాగో ఆ అలవాట్లో పోయిండు, అట్లా ఆ చిన్నోడు ఎలాగో అట్లా పోయిండు. కనీసం ఈ 3 అయినా ప్రభువా సాతాను 2 తీసుకొని 3 వదలదు. అంత ప్రేమ, కరుణ, జాలి కలిగిన గుణము సాతానికి లేదు. సౌండ్ తగ్గించి అక్కడ ఉండు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనం అనుకుంటాం వాళ్ళ 3లో, వాళ్ళ 5గురిలో 2 పాడైపోయిన పర్వాలే, 3 అయినా. హల్లెలూయా. తండ్రి దేవా వందనం. తండ్రి దేవా వందనం. యేసు రాజా వందనం. యేసు రాజా వందనం. పావనాత్మ దేవా వందనం. పవనాత్మ దేవా వందనం. కాబట్టి ఈ 3 కోసం నువ్వు అలా ఈ 3ని కూడా నువ్వు పట్టించుకోకుండా ఉంటే సాతాను అందరినీ తీసుకెళ్తాడు, 2, 3 కాదు. మనం చూస్తే అపొస్తలుల కార్యం 12వ అధ్యాయంలో మనం చూస్తే యాకోబుని సాతాను ఎత్తుకెళ్ళిపోయాడు. హేరోదు రాజు యాకోబుని ఏం చేశారు? సాతాను ఎత్తి- చంపేశారు. ఎవరు చంపేశారు? హల్లెలూయా. 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 యాకోబుని హేరోదు రాజు తన యొక్క సైనికులను పంపించి బంధించి చంపేసిండ్రు. ఎందుకు చంపేసిండ్రు? యాకోబుని పట్టుకుపోయి చంపేసిండ్రు. అప్పుడు ప్రజలందరూ సైలెంట్గా కూర్చున్నారు. మీలాగా ఎలా కూర్చున్నారు? సైలెంట్ గా. యాకోబుని పట్టుకుపోతే కూడా ఏం లేదు, సుయి లేదు, సై లేదు. వీళ్ళందరూ సైలెంట్గా ఉన్నారని చెప్పి హేరోదు రాజు సైనికులు ఏం చేశారంటే ఇప్పుడు పేతురుని ఎత్తుకుపోయినరు. ఎవరిని ఎత్తుకుపోయినరు? పేతురుని. ఆయనను బంధించిండ్రు. అప్పుడు వీళ్ళు కళ్ళు తెలుసుకున్నారు. అంటే సాతాను ఒక్కొక్కడిని అందరినీ లేపుకోపోతుంది. ఎప్పుడైతే పౌరుషం వచ్చిందో, ఎప్పుడైతే పట్టుదల వచ్చిందో, ఎప్పుడైతే రేయిం పగులు కూర్చొని ప్రార్థన చేశారో అక్కడ దూత దిగి వచ్చింది పేతురు దగ్గర. విడుదల, సంఖ్యల నుంచి విడుదల, తలుపులు తెరపడ్డాయి, పేతురు బయటికి వచ్చాడు. ఆ యొక్క కసి నీలో ఉంటే ఆమేన్. మీరు కూడా దీవించబడతారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సహోదరి అడిగింది, వాళ్ళకు తెరవబడుతుంది, ఎందుకు నాకు ముయ్యబడుతుంది అంటే ఈ పేతురుకు చేసిన ప్రార్థన శక్తి నీలో లేదు కాబట్టి, ఆ కసి నీలో లేదు కాబట్టి. ఆ బ్రదర్ ప్రార్థన చేశాడు, ఆయనకు తెరవబడ్డది. నువ్వు ఆ కసితో చేయలేదు కాబట్టి నీకు తెరవబడలే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డల చివరి మాట చెప్పి ముగిస్తున్నాను. చూడండి, మన కుటుంబంలో చాలామంది కుటుంబాల్లో చిత్రాలు ఉంటాయి, దేవుని చిత్రాలు ఉంటాయా? ఎన్నో దీవెనలు మీ కుటుంబంలో తీసుకొచ్చింది. అదే చిత్రాలు ఈరోజు కూడా ఉన్నాయి, అదే ఆత్మ ఈరోజు కూడా ఉంది. కానీ ఆ దీవెనలు లేవు. ఎందుకు తెలుసా? ఆ రోజున్న కసి లేదు, ఆ రోజున్న భక్తి లేదు, ఆ రోజున్న పట్టుదల లేదు. ఈరోజు ఏముందంటే శుక్రవారం రోజు పువ్వులు వేయాలి, శనివారం రోజు క్యాండిల్ పెట్టాలి, మొదటి శుక్రవారం రోజు సగం రోజు ఉపవాసం ఉండాలి. ఛాయ్ తాగుతాక ఈ ఛాయ్ తాగి ఒకసారి, ఛాయ్ తాగకుండా ఒకసారి, ఇవే నడుస్తున్నాయి చూడు. చెప్పులు లేకుండా నడవాలి. ఈ భక్తులు ఎక్కువైపోయినాయి, కానీ నిజమైన భక్తి, పట్టుదల, జాబాస్, వేదనతో ప్రార్థన, కసితో ప్రార్థన. ఆమేన్. ఈరోజు నేను పురుడి పోయాలి, నా కుటుంబంలో ఆశీర్వాదం రావాలి, ఈ ఆశలు కోరికలు గర్భంలో ఉన్నది, ఆమేన్. ఇది జన్మించే తీరాలి. ఆమేన్. నేను ఆశీర్వాదానికి తల్లిగా పిలువబడాలి. ఆమేన్. అది లేదు. ఆమెన్తో సరిపెట్టుకుంటున్నాం. దేంతో? ఆమేన్. కొంతమంది స్టైల్గా ఆమేన్, ఏం లేదాడ. తాలింపు పెడితే ఆక్షీలు ఎక్కువ వస్తాయి, కానీ కూరలో రుచి ఉండదు. కూరలో తాలింపు వాసన మాత్రం ధూమ్ దడక అయిపోయింది. తడక అంటారు దాన్ని హిందీలో. అది ఫుల్ తడక అయిపోయింది, కానీ పప్పులో టేస్ట్ లేకుండా అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, యేసు రాజా వందనం. యేసు రాజా వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఏదన్నా కావాలన్నా 5 నిమిషాల్లో మన జీవితంలో ఏదన్నా కావాలంటే ముందుగా ఆత్మలో కావాలి. భార్య భర్త ఎంత కృషించినా పిల్లలు పుట్టరు, దేవుడు నిర్ణయిస్తేనే పుడతారు. ఆమెన్. ఆమేన్. దేవుడు నిర్ణయిస్తేనే. పూర్తిగా తగ్గించేయి, పెట్టమంటే పూర్తిగా పెట్టేయి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆత్మలో ఎప్పుడైతే కార్యం జరగదో శారీరక కార్యం జరగదు. శారీరక బలం ఎంత పెద్దదైనా ఎంత గొప్పదైనా, శారీరకంగా బలం, డబ్బు, జ్ఞానం, బుద్ధి ఏదైనా కావచ్చు, చదువు, అది ఆత్మ ముందు చిన్న బిడ్డ లాంటిది. బిఫోర్ ద స్పిరిట్ ద ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇస్ లైక్ ఎ చైల్డ్. ఆత్మలో కార్యం జరగకపోతే, శాలిని బ్రదర్ బెంజమిన్ వాళ్ళ కూతురు, బ్రదర్ నేను వెళ్తున్నాను డిపార్ట్మెంట్ లోపలికి, నాకు ప్రేయర్ చేయన్నది. నేను ఆల్రెడీ చేసేసిన పో అన్నా. ఆమేన్. అంటే ఆత్మలో కార్యము జరిగిపోయింది. సిస్టర్ యాన్ ఫ్రాన్సిస్ వాళ్ళ కూతురు పెళ్లి చేసుకోనన్నది. నేనేమన్నా ఆత్మలో పెళ్లి అయిపోయిందమ్మా పరలోకంలో నీ కూతురు కానీ. ఆమేన్. ఏం మాట్లాడుతున్నా నేను? ఆత్మలో జరిగిన గొలియాత్ని చంపడానికి దావీదు వెళ్ళాడు. ఒరేయ్ నేను గద్దలగేస్తా అంటే ఆత్మలో ఆల్రెడీ ఈడు చచ్చిండు నా చేతిలో. ఆమేన్. ఆత్మలో. సో అంటిల్ సంథింగ్ హ్యాపెన్స్ ఇన్ ద స్పిరిట్, నథింగ్ విల్ హ్యాపెన్ ఫిజికలీ. yes. చాలా మంది నేను చేస్తా, నేను చూస్తా, పో ఏం కాదు. బట్ ఇఫ్ ఇన్ ద స్పిరిట్ ఏదైతే అవుతుందో అది ఎవరు చేసినా చేయకపోయినా అది అయ్యే తీరుతుంది. ఆమేన్. అందుకే దేవుడు ఏమన్నాడు? నేను తెరిచిన తలుపులు ఎవ్వరు ముయ్యజాలరు. ఆమేన్. వాట్ ఐ ఓపెన్ నో మ్యాన్ కెన్ క్లోజ్. అది ఆత్మకార్యం. నేను మూసినా అనుకో. ఇప్పుడు ఒక సహోదరికి మెన్సెస్ అయ్యింది, రక్తస్రావం. నేను చెప్తున్నాను వినండి. నేను ప్రేయర్ చేస్తే ఆమెకి రక్తస్రావం ఆగిపోయింది. ఆమేన్. అది మళ్ళీ నేను ప్రేయర్ చేస్తేనే ఓపెన్ అవుతుంది. ఆమేన్. అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఆగిపోయింది కదా అని ఈమె ఏం చేస్తుంది, కొన్ని రోజులు రాదు, అది మళ్ళీ స్టార్ట్ కాదు. నువ్వు వస్తే కంటిన్యూ అన్నీ ఫ్లో ఉంటుంది, నువ్వు రాకపోతే అది మళ్ళీ నేను ఆపినా కదా, మరి నువ్వు ఈడ వస్తే అన్నీ సక్రమంగా ఉంటుంది. మళ్ళీ నేను దాన్ని ఎట్లా చేసుకోవాలి, అది అట్లనే ఆగుద్ది. బ్రదర్ నాకు మళ్ళీ అవుతలేదంటే మళ్ళీ నేను తాళం ఎవరి దగ్గర ఉంది? పేతురుకు ఇచ్చాడు దేవుడు. ప్యాట్రిక్కి పేతురుకి తేడనే లేదు, సేమ్ పీతో కంటిన్యూ అయింది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అలాగా. సో ఈరోజు పావని నా కొడుకు కూతురు పుట్టిందని వెళ్ళిపోతే రేపు మళ్ళీ నా దగ్గరికి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో అందుకే నిర్భయంగా అంటాను, పర్వాలే పోనీ ఏం కాదు, వాళ్ళే వస్తారంట. ఎందుకంటే తాళం ఇక్కడ ఉంటుంది. ఆమేన్. ఆత్మలో జరిగితేనే ఆమేన్. నీ యొక్క ఫిజికల్గా ఏది కూడా కాదు. నువ్వు ఏ శక్తిని నువ్వు ఉపయోగించుకో. అందుకే నిర్గమకాండం 23:20 దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళక మునిపే నేను అన్నిటినీ నీ కోసం సిద్ధపరిచి వస్తాను. ఆమేన్. బిఫోర్ యు గో ఐ విల్ ప్రిపేర్ ద ప్లేస్ అంటాడు. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కటి మనకు ఆత్మలో జరగాలి. అప్పుడే మనం శారీరకంగా అన్ని విధాలుగా దీవించబడతాం. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో మనమందరం కూడా చాలా సీరియస్గా ప్రార్థన చేయాలి. ఎందుకు సీరియస్గా ప్రార్థన చేయాలంటే కొన్ని వ్యాధులు మనమే తెచ్చిపెట్టుకున్నాం మన జీవితంలో. సమ్ సిక్నెసెస్ ఇట్ హస్ కమ్ బై యూ. కొన్ని వెపన్స్, సమ్ సిక్నెసెస్, సమ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, కొన్ని అవమానాలు, కొన్ని నిందలు, కొన్ని వేదన, కొన్ని బాధలు, కొన్ని అప్పు సమస్యలు మీరు తెచ్చిపెట్టుకున్నవే. నువ్వు సీరియస్ లేకపోతే పోదు. నీ నిర్లక్ష్యం వలన నువ్వు లాస్ అయినవు. నువ్వు పట్టించుకోకపోవడం వల్ల నీ శరీరాన్ని నువ్వు ఈరోజు బాధపడుతున్నావు. సో ఎన్నో మనం తెచ్చిపెట్టుకునేవి ఉన్నాయి. మనమే సీరియస్ కాకపోతే ఎవరు సీరియస్ అవుతారు? బ్రదర్ నా కోసం ప్రార్థన చేయని చిట్టి రాసి ఇచ్చేస్తే నేను ఎందుకు చేస్తా? నీకు నువ్వే సీరియస్గా లేవు. yes. నేను రోజు రమ్మన్నా, నువ్వు సీరియస్గా లేకపోతే నీకు టైం సీరియసే లేదు. చూడు టైం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సో కొన్ని సిక్నెసెస్ ఉన్నాయి. కొన్ని 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 చూస్తే చూడండి, ఇక్కడ నొప్పి ఉంటుంది, తర్వాత ఎక్కడో వస్తుంది.
ఆడ చూడగానే మరి ఆడనే ఉంటుంది. అసలు ఏం అర్థమే కాదు. యాడ నుంచి యాడ, యాడ నుంచి యాడ, యాడ నుంచి యాడ. ఏంటిది అది? దుష్టుడు ప్రియమైన యేసయ్య అని పాడడు, దుర్మార్గుడాడు. నిన్ను సాధించే తీరుతాడు. సో ద స్పిరిట్ ఈజ్ అ వికెట్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ శక్తి అయినా, నీ శారీరక శక్తి ఏదైనా దేవుని ఆత్మ కార్యం నీలో జరగకపోతే ఏది కూడా నీ జీవితంలో బాగుపడదు. నువ్వు అనుకుంటావు దానివల్ల దీనివల్ల దానివల్ల, అదంతా నీ భ్రమ. కానీ ఆత్మలో జరిగిన తర్వాత నిండుగా దీవించబడతావు. పరిశుద్ధాత్మ శక్తి నీ జీవితంలో దిగి రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమేన్. కొంతమందికి మతిమరుపు, అది నీ నిర్లక్ష్యం వలనే. మతిమరుపు ఎంత దరిద్రమైన సైతాన్ శక్తి మీకు తెలుసా? జోసెఫ్ జీవితంలో చెరసాల్లో ఉన్నప్పుడు ద వైన్ ప్రెసర్, ద్రాక్షరసం తయారు చేసే వ్యక్తి మర్చిపోయిండు. బయటికి పోయిన తర్వాత, చెరసాల నుంచి బయటికి పోయింది, జోసెఫ్ని మర్చిపోయిండు. రాజుకి చెప్పిండా? పోయి చెప్పిండా? చెప్పాడు. చెప్పలే. మీకు తెలియదు కాబట్టి మీరు చెప్తలేరు. చెప్పలే. ప్రేజరుడు అమ్మ నాగులు లక్ష్మి, బాగున్నావా? చెప్పలే. సో చెప్పలే. 2 సంవత్సరాలు మర్చిపోయాడు. 2 సంవత్సరాలు వాడు మర్చిపోవడం వల్ల జోసెఫ్ 2 సంవత్సరాలు ఉన్నాడు. మళ్ళా ఉన్నాడు. నువ్వు ఒకరోజు ప్రార్థన మర్చిపోతే, ఒకరోజు సీరియస్గా లేకపోతే, ఒక ఫ్రైడే నువ్వు రాకపోతే, ఒక దినం ఈజ్ ఈక్వల్ టు 1000 నాళ్ళు అన్నాడు దేవుడు. దేవుడు నిన్ను మర్చిపోతాడు. నీ ప్రార్థన దేవుడి సన్నిధిలో వెళ్ళదు. మర్చిపోవడం, రాకపోవడం, చెప్పుకపోవడం అన్నది పెద్ద శాపము. మనం ఈజీగా అంటాం మర్చిపోయినాని. ఈ వైన్ ప్రెసర్ ఒక్కడు 2 సంవత్సరాలు యోసేపు చెరసాల్లో జీవితం ఈరోజు ఒక్క మతి మరుపు నీ జీవితంలో ఎన్ని సంవత్సరాల ఆశీర్వాదం దూరం చేస్తుందో తెలుసా నీకు? తెలియడం లేదు. వీ డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. నేను మర్చిపోనే, దేవుడి సన్నిధి మర్చిపోను, నాకు మతి మరుపు ఉండదు. ఈరోజు ఎవరైనా ఏదైనా చెప్తే సంవత్సరంగా సచ్చినంత వరకు గుర్తుపెట్టుకుంటా నేను. కానీ ఈరోజు ఇట్లా ఉండాలని చెప్తే రేపు మళ్ళీ మర్చిపోతాం మనం. మళ్ళీ చెప్తాడు ఆయన, మళ్ళీ మర్చిపోతాం. అంటే నీ మతి మరుపు నీ జీవితానికి శాపం అవుతుంది. ఈ రహస్యాలు తెలియదు చాలామందికి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. చూడండి, కొంతమంది ఒక 10 లక్షలు తెచ్చుకుంటారు. ఈరోజు నా ఇల్లు కట్టుకుంటా, పిల్లల్ని బాగు చేస్తా, దీనివల్ల నా కుటుంబం అంతా మారిపోతుంది. చాలా మంచి మాట చెప్తున్నాను కాబట్టి టైం తీసుకుంటున్నా. తెచ్చుకుంటామా? అప్పు చేసి తెచ్చుకుంటాం. ఓకేనా? ఎక్కడి నుంచైనా ఎట్లయినా సంపాదించి తెచ్చుకుంటాం. దీనివల్ల మొత్తం నా కార్యాలన్నీ అయిపోతుంది అనుకుంటాం. అప్పుడే కుటుంబంలో ఎవడో ఒకడు పడతాడు బెడ్ మీద. ఇట్లా మా చిన్నప్ప జీవితంలో చాలాసార్లు పడ్డాడు. ఆయన బుద్ధి రాలే. ఆయన మినిస్ట్రీలో ఉన్నప్పుడు ఎప్పుడు పడలే. ఆయన ఎలోహిం హీలింగ్ మినిస్ట్రీలో ఉన్నప్పుడు ఆయన కాంట్రాక్ట్లో ఉన్న లేబర్స్, ఫ్యాబ్రికేషన్, ఆయన చాలా పెద్ద కంపెనీ అయినది. ఒక్కరు కూడా పడలే. మన మినిస్ట్రీలో చాలా సంవత్సరాలు ఇచ్చి ఉండే. కానీ మినిస్ట్రీకి దూరం అయ్యాడు. సంవత్సరానికి ఒకడన్నా పడతాడు. బొక్కలన్నా ఎగుతాయి, పేగులన్నా బయటకు వస్తాయి. ఆమెన్. ఆమేన్. నిన్న సత్యం చిన్నప్ప ఇంటనే ఉన్నాడు, బయట లేడు. అందరికీ తెలుసు చిన్నప్ప. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, 10,000 అప్పు తీసుకొస్తున్నాం, ఇవన్నీ పనులు అయిపోతాయని. ఈడ ఒకడు వ్యాధితో పడిపోతాడు మన ఇంట్లో. అరే యార్, ఇదేంటి తెచ్చినావు కదా 10,000, 2,000ది ఏం చేస్తాం? ఇట్లా చూపెట్టుకొని వచ్చేస్తాం, బాగా అయిపోతాడని. 2,000, 3,000, 4,000, లాస్ట్కి కరెక్ట్గా డిశ్చార్జ్ అయ్యే టైంకి మీరు చూస్తే నువ్వు తెచ్చిన 10,000 కరెక్ట్గా ఖర్చు అవుతుంది అక్కడ బిల్లుకి. ఏమైందిరా మొన్న 10,000 తీసుకుపోయినా కూడా ఎక్కడ మా అమ్మ హాస్పిటల్ పోయింది, కరెక్ట్గా బిల్లు అక్కడే సరిపోయింది. చూసినావా? సో చిన్నవి సూపర్గా యాక్ట్ చేస్తుంది మన జీవితంలో. ఇంకా ఏం కాదులే, దేవుడు ఒకరోజు కళ్ళు తెరుస్తాడు. మనం తెచ్చుకుంటాం, వండుకుంటాం, తింటున్నాం. డోంట్ రిలాక్స్, బీ సీరియస్. పౌరుషం లేని బతుకుతున్నామండి. ఏం కాదులేక రిటైర్మెంట్ పైసలు వస్తే తీరుస్తుందంట. జీవితాంతం పని చేసుకొని అప్పులు కట్టుకోవడానిక? చెప్పరే.
నెలంతా పనిచేసి అప్పులు కట్టుకోవడానికా? కాదు సిస్టర్, మిరక్కలు కావాలి. ఆమేన్. అది ఇప్పుడే కావాలి, ఆమేన్. ఈ రోజే కావాలి. ఆమేన్. ఆ కసి లేదండి, మళ్ళీ గర్భం తెచ్చుకో. ఈ రోజు పుడుతుంది నాకు బిడ్డ. ఆమేన్. ఆ నొప్పి నేను తీసుకొస్తా బయట. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, పావనాత్మ దేవ వందనం, పావనాత్మ దేవ వందనం, త్రియేక దేవ వందనం. త్రియేక దేవ వందనం. చివరిగా ఒక మంచి మాట చెప్తా, ఇదన్నీ మీకు ఇష్టం అని. అందరు స్ట్రైట్గా కూర్చోండి. ఇగో కొత్తగా పెళ్ళి అయితే పెళ్లి చేసుకున్న భార్యని ఏమని పిలుస్తారు చాలా మంది? సునీల్ అన్న నువ్వేమని పిలిచినవే చెప్పు మీ భార్యని. స్వీట్ హార్ట్ అన్నావా, బంగారం అన్నావా? సిగ్గుపడకు. చెప్పు. మైకి వెళ్ళినా చెప్తావా? మైక్ అయితే గట్టిగా చెప్తాము. ఎవరు చూడొద్దమ్మా, ఆయన చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ భర్త అయితే నేను బంగారం అని పిలిచిండు, ఏమని పిలిచిండు? బంగారం, స్వీట్ హార్ట్, హనీ అంట. ఏమని? అదే భర్త ఈరోజు నీ మొక్కము చూడడానికి కన్నే కనిపించద్దు అంటాడు, చొప్పు తీసుకోవడం. ఏ భర్త అయితే బ్యాండ్ బాజా దేంతో తీసుకుపోయిండు? బ్యాండ్ బాజాతో. ప్రైజ్ ది లార్డ్. బరాత్తో తీసుకుపోయిండు కదా. మేరా పియా గర్ ఆయా అని పాట పాడి బ్యాండ్ కొట్టి లైటింగ్ పెట్టి పటాకులు ఎగిరించి తీసుకుపోయిండు. ఇప్పుడు బయటికి ఎట్లా పంపిస్తున్నాడు? అదే పటాకులు మామూలు పెడుతున్నాడు. ఇప్పుడు నీకు కాలే, నీకేం తెలుసు? వాళ్ళని అడుగు, చెప్తారు. ఆమె చేసుకోలేదు కాబట్టి ఏ పటాకా లేదు, బాంబు లేదు. నోచుకోలేదు అక్క నువ్వు ఇవన్నీ. పటాకాలు, బాంబులు నీ జీవితంలో. వెరీ సాడ్. అవునా? మీ ఆయన ఉన్నాడు, లేకపోతే చెప్తుంటే నేను. ప్రైజ్ హల్లెలూయా. తండ్రి దేవ వందనం, తండ్రి దేవ వందనం, యేసు రాజా వందనం, యేసు రాజా వందనం, పావనాత్మ దేవ వందనం. పావనాత్మ దేవ వందనం. ఎందుకు? Satan is standing there and seeing how you are destroyed. ఎలా నువ్వు నాశనం అవుతున్నావు చూస్తున్నాడు. ఎలా నిన్ను బలహీనంగా దొంగతనం చేస్తున్నాడు. వేరే దొంగ అంటే సాతాను ఎలా దొంగతనం చేస్తుంది, ఎలా నాశనం చేస్తుంది, ఎలా సర్వనాశనం అవుతున్నావు చూస్తున్నాడు సాతాను. నువ్వు కూడా చూస్తున్నావు. ఏం చేస్తాం అక్క? అలా నీలో పౌరుషం ఉంటే ఏ సాతాను అయితే నిలబడి చూస్తున్నాడు, ఒక్క సెకండ్ కూడా ఉండనియవు. హల్లెలూయా. మనం హాయిగా ఉన్నాం, చూస్తా వాడు ఎన్ని రోజులు నన్ను రానియడు. నేను కూడా మైలకు పోనా? ఇంకా నువ్వు శరీర శక్తులనే వెతుకుతున్నావు. పరలోకంలో జతపరిచిన జంట ఇది, భూలోకంలో ఎవ్వడు బాగు చేయలేడు దీన్ని. ఆమేన్. అది నీకు అర్థం కాదు. ఇంకా నాశనం అవుతుంది వాడికి పోయినావంటే. ఉన్న పైసలు కూడా పోతాయి. ఈడ అదే ప్రేయర్ చేద్దాం నీది. అమ్మా నువ్వు 4 వారాలు అన్నం పెట్టి 4 వారాలు ఆడ అడిగితే వెంటనే పోలీస్ స్టేషన్లో తీసిస్తావు. ఇయ్యాలనే, లేకపోతే వాళ్ళు చెయ్యరు. అవునా కదా? ఏమేమి దోస్తీ చేసుకొని వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆడైతే ఏం తెలియకుండా ఇస్తారు కదా సిస్టర్ విక్టోరియా? అవునా కదా? నీకెట్లా తెలుసు? పోయినావా? ఇప్పుడు అవునన్నది నేనలే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో సాతాన్ ఇలాగా ద సేటన్ విల్ కమ్ టు స్టీల్ అండ్ డిస్ట్రాయ్ అండ్ టు కిల్ యూ. అదే చేస్తున్నాడు. కానీ మనం హాయిగా ఉన్నాం, ఇంకా లైట్గా ఉన్నాం. ఆ పౌరుషం లేదు, వాడిని తరిమే ఆ యొక్క కోపం లేదు, ఆ యొక్క రోషం లేదు మనకి. అలా ఇంకా పోనీలే, ఇంకా ఎన్ని రోజులు పెడతాడు చూస్తామని అలా ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఈరోజు యేసు నామంలో, యేసు పునరుత్థానమైన శక్తి ద్వారా అలాంటి దుష్ట దురాత్మ శక్తులు నజరేయుడైన యేసు నామంలో తొలగిపోవాలి. అలాంటి బలహీనమైన శక్తులు తొలగిపోవాలి. హల్లెలూయా. తండ్రి ఆరాధన, యేసు ఆరాధన, పావనాత్మదేవ ఆరాధన. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. అందరు కూడా లేచి నిలబడదామా? చివరిగా పాటనే ప్రార్థన చేసుకొని పాడి ఆ దేవుడిని మహిమపరదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం.
అందరు కూడా ఒకసారి గట్టిగా స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. ఒక నిమిషం మనం అందరం కూడా సహోదరి డాలీ కోసం ప్రార్థన చేస్తాం. మీ అందరికీ తెలుసు కదా, మన మధ్యలో డాలీ లేదు. తెలుసా తెలీదా? కనిపిస్తుందా లేదా? హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నది. సో చాలా ఒక వారం బట్టి బాగాలేదు. నేను కొద్దిగా బిజీగా ఉండడం వల్ల, నాకు ప్రేరాల్లో ఉండే సమయం లేకపోవడం వల్ల ఆమె అంత అనారోగ్యంతో కూడా దేవుని సేవను ముందు కొనసాగుకొని పోయింది ఆ బిడ్డ. ఎందుకంటే బ్రదర్ లేరు, లేకపోతే మినిస్ట్రీ నడవడం కొద్దిగా కష్టమవుతుంది. స్తుతి ఆరాధన నడవాలి, విజ్ఞాపన ప్రార్థన నడవాలి, ఒక స్తంభంలాగా నిలబడాలని నిలబడతారు. కానీ ఒక్కొక్కసారి నేను లేనప్పుడు కొందరు వదిలేసి వెళ్ళిపోతారు. అలా కాదండి. మనము పెళ్లి చేసుకుంటే భర్త నుంచి దూరం ఎప్పుడైతే తెలుసా, మరణమే. మినిస్ట్రీలో కూడా అలాగే ఉండాలి. ఒక్కసారి మినిస్ట్రీలో వాడిది ఏమన్నాడు, ఇది వాడన్నాడు, ఇది బాల, ఇవన్నీ చెత్త చెదరం ఎప్పుడో వదిలేయాలి. అలాంటి శక్తులను, అలాంటి దుష్ట దురాత్మ శక్తులను, మనల్ని చంపడానికి వచ్చిన ఆయుధం గమ్మునుంటామా? చంపేస్తాం. చంపేయాలి. ఏం చేయాలి? మందితో చెప్పుకొని తిరగదు, చంపేయాలి సాతాన్ని. ఆమేన్. మోకరించు, చేతులు పైకెత్తో, చంపేయి సైతాన్ని. యేసు నామంలో తొలగిపోవాలి. అలాగా. సో సహోదరి డాలి కోసం మనం అందరం కూడా హృదయపూర్వకంగా మీరు చేస్తారని నాకు తెలుసు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మీ అందరూ సేవ చేసినామే. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాల నుంచి సేవ చేస్తుంది దేవునికి. తన జీవితాన్ని, యవ్వన జీవితాన్నే దేవునికి సమర్పించుకుంది. ఎందరో యవ్వనస్తులు వచ్చారు, వెళ్ళిపోయారు, కానీ ఈ సహోదరి వెళ్ళలే, దేవుడిలో పూర్తిగా నిలబడ్డది. ప్రైజ్ ది లార్డ్. బిడ్డలారా, మన జీవితంలో మనం ఏదైతే, వాట్ ఎవర్ యు పర్మిట్, ఇట్ విల్ గ్రో ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో దేన్నైతే మీరు ఆహ్వానిస్తారో, దేన్నైతే మీరు ఉండని అంటారో, అది మీ జీవితంలో ఎదుగుతుంది. కోపం, క్రోధం, ద్వేషం, పగ, కక్ష, అసూయ, ఏది నువ్వు రావాలనుకుంటే అది ఎదిగిపోతుంది. నీ జీవితంలో ఏది ఎదగాలంటే, ఎలాంటి ప్రణాళిక నువ్వు కలిగి ఉన్నావో అవన్నీ నీ జీవితంలో ఎదుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఓటమి కోరుకుంటున్నావా? దేవుడి దగ్గర నుంచి తిరిగి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నావా? అదే ఎదుగుతుంది. ఆ అభిషేకంలో నేను నిండుతావు. ఆ జీవితమే జీవిస్తా. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. చాలా మంది అంటారు, నేను చచ్చిపోతా, ఊరేసుకుంటా, కాల్స్తా, అలాంటి నేను చచ్చిపోతాను. చాలా మంది నేను చూసిన వాళ్ళు చచ్చిపోయారు. కాబట్టి నువ్వు ఏదైతే కోరుకుంటావో నువ్వు నీ జీవితంలో అదే జరుగుతుంది. కాబట్టి ఈ క్షణం, ఒక నిమిషం, ఏదైతే ఇన్నాళ్ళు కోరుకున్నావో, ఏ శాపం అయితే నీ మీద నువ్వు పలికావో, ఏ బలహీనమైతే నువ్వు పలికావో, అవన్నీ కూడా నజరేయుడైన యేసు నామములో, పునరుద్ధారపు శక్తి కలిగిన యేసు నామములో తొలగిపోవాలని 2 చేతుల పైకెత్తి. ఈ సందేశాలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ సందేశాలను షేర్ చేయమని ప్రభువు నామమున ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ.